హలో ఫ్రెండ్స్, మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను హైదరాబాద్ అయితే వచ్చేసాము మచిలీపట్నం నుంచి అని. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇంట్లో అయితే మటన్ దోసకాయ వండాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఎలా వండాను ఏంటి అనేది. సో ఈ వీడియోలో టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే చక్కగా వేడిగా అన్నం పెట్టేసుకున్నాను, కుక్కర్లో పెట్టేశాను. కర్రీ చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్లో. నేను కారం కొంచెం ఎక్కువ వేస్తాను నాన్ వెజ్ కర్రీస్లోకి, ఎందుకంటే స్పైసీగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకని నేను కారం ఒక 2 స్పూన్లు వేయాల్సింది, 1 స్పూన్ ఎక్స్ట్రానే వేస్తాను. మీరు ఎలా చేసుకుంటారనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కర్రీ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. మీరు అయితే ఎలా చేసుకుంటారనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఎలా అయితే ఉందో, చక్కగా వేడివేడి అన్నం నాకు కలుపుకుంటుంటే అయితే కాలిపోయింది. చాలా అంటే చాలా కాలిపోయింది. బట్ నో ప్రాబ్లం, కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. మా అమ్మలాగానే వండాను అనుకుంటున్నాను. మా అమ్మ దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చినా సరే మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. బట్ తప్పదు, జాబ్ పరంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.